సో నిన్న చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ సంబంధించిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. అదేవిధంగా ఇందులో ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, సెకండ్ షిఫ్టింగ్ థియరం కూడా అప్లై చేస్తాం. ఓకేనా? ప్రూవ్ దట్ L inverse of s by s power 4 plus s square plus 1 is equal to 2 by root 3 sin h t by 2 into sin t root 3 by 2. Okay? కన్సిడర్ ఇక్కడ ఈ ఫంక్షన్లో ఉన్నటువంటి డినామినేటర్ని తీసుకుందాం. s పవర్ 4 ప్లస్ s స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు s ఫర్ 4ను s స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ప్లస్ ఇక్కడ s స్క్వేర్ ఉంది, s స్క్వేర్ని ఏం రాస్తున్నా, 2s స్క్వేర్ మైనస్ s స్క్వేర్ రాస్తున్నా. అప్పుడు వాల్యూలో చేంజ్ ఏం రాదు. 2s స్క్వేర్ మైనస్ s స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు s స్క్వేర్. ఇక ప్లస్ 1 ఉంది, ప్లస్ 1 రాస్తున్నా. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు s స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2s స్క్వేర్ ప్లస్ 1. ఈ ప్లస్ 1 ఇలా ముందుకు తీసుకొచ్చాను. మైనస్ s స్క్వేర్, ఈ మైనస్ s స్క్వేర్ని ఇక్కడ రాస్తున్నాను. ఇది ఎలా ఉంది, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తాం. అప్పుడేమవుతుంది, s స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ s స్క్వేర్. ఓకే, నౌ ఇప్పుడు ఇక్కడున్న ఫంక్షన్ తీసుకుందాం. s బై s పవర్ 4 ప్లస్ s స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు s బై ఇదంతా ఏమైంది, s స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ s స్క్వేర్గా వచ్చింది కదా. సో దీని ప్లేస్లో ఇది రాస్తాం. ఓకే, రాస్తే s స్క్వేర్ ప్లస్ అప్పుడు s బై s స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ s స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు s బై ఇది ఎలా ఉంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రూపంలో ఉంది. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా అప్లై చేస్తే s స్క్వేర్ ప్లస్ s ప్లస్ 1 ఇంటూ s స్క్వేర్ మైనస్ s ప్లస్ 1 అవుతుంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్గా విడగొడితే ఇలా వస్తుంది అనమాట. ఓకే, 1/2 ఆఫ్ 1/s స్క్వేర్ మైనస్ s ప్లస్ 1 మైనస్ 1/s స్క్వేర్ ప్లస్ s ప్లస్ 1. ఓకేనా? దీన్ని మనం ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్గా విడగొట్టాం. ఓకే, నౌ s స్క్వేర్ మైనస్ s ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ s స్క్వేర్ మైనస్ s ప్లస్ 1 ఏం రాస్తున్నాం, s స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1/2 ఇంటూ s. 2 క్యాన్సిల్ అయితే s వస్తుంది. ఓకే, s ఉంటుంది ప్లస్. ఓకే, ఇక్కడ ఏదైతే బ్రాకెట్లో ఉందో దాని హోల్ స్క్వేర్ను యాడ్ చేసి సబ్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకేనా? యాడ్ చేసి మైనస్ చేస్తున్నాం. 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్. సో ఇదేదైతే బ్రాకెట్లో ఉందో దాని హోల్ స్క్వేర్ను యాడ్ చేసి మైనస్ చేస్తున్నాం. సో వాల్యూలో చేంజ్ ఉండదు అనమాట. ఓకేనా? ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్, ఇంకా ప్లస్ 1కు ప్లస్ 1 రాస్తున్నాం. ఓకే ఓకే, ఎందుకు ఇదంతా చేస్తున్నామంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంది చూడండి, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఓకే, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ రూపంలో ఉంది. అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఓకే,
సో అలా చేస్తే ఎస్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 అవుతుంది. 1 మైనస్ 1/4 వాల్యూ ఎంత? 3/4. ఓకే, సో ఎస్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3/4 దట్ ఈస్ ఈక్వల్ టు ఎస్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్. సో దీని వాల్యూ ఇలా వచ్చింది. ఓకే, అదేవిధంగా ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ 1 ఉంది కదా, ఇక్కడ చూడండి డినామినేటర్లో ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ 1 కూడా ఉంది. దీన్ని కూడా ఇలా రాస్తాం. ఇక్కడ కూడా ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ 1 ఎస్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1/2 ఇంటూ ఎస్. 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ ఎస్ వస్తుంది, వాల్యూలో చేంజ్ ఉండదు. ఓకేనా, 2 ఇంటూ 1/2 ఇంటూ ఎస్. ఇక్కడ బ్రాకెట్లో ఉన్న 1/2ను యాడ్ చేసి 1/2 యొక్క స్క్వేర్ను యాడ్ చేసి మైనస్ చేస్తాం. సో 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్. సో ఒకసారి యాడ్ చేస్తున్నాం, ఒకసారి మైనస్ చేస్తున్నాం కాబట్టి వాల్యూలో చేంజ్ ఉండదు. ప్లస్ 1 ఉంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఇది ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. సో దాని ప్రకారం రాస్తే ఎస్ ప్లస్ హాఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా అంతే 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 అవుతుంది. 1 మైనస్ 1/4 3/4 అవుతుంది. ఓకే, సో we have s plus 1/2 whole square plus 3/4 that is equal to s plus half whole square plus √3/2 whole square. ఓకేనా, ఇక్కడ వీటి ప్లేస్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాటిని రాస్తాం. therefore we have s by s power 4 plus s square plus 1 is equal to 1/2 of 1 by s minus half whole square plus √3/2 whole square minus 1 by s plus half whole square plus √3/2 whole square. ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి ఈ డినామినేటర్లో ఉన్న ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్ ప్లస్ 1 ప్లేస్లో ఈ వాల్యూ రాశాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ 1 ప్లేస్లో ఈ వాల్యూ రాశాను. ఓకేనా, ఇప్పుడు మనం ఈ ఇరువైపులా ఎల్ ఇన్వర్స్ని అప్లై చేద్దాం. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని అప్లై చేద్దాం. ఓకేనా, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ పవర్ 4 ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ మైనస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్. ఓకేనా, ఇరువైపులా ఇక్కడ ఇరువైపులా ఎల్ ఇన్వర్స్ని అప్లై చేస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. ఇది ఎలా ఉంది? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఫార్ములా రూపంలో ఉంది. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అంటే ఏమి? ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఓకే, ముందు ఇందాక చెప్పినా కదా ఫస్ట్ షిఫ్టింగ్ థీరంని అప్లై చేస్తామని. అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ is equal to e power at L inverse of f of s. ఓకే, అదే ఈడ మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ ఈ పవర్ మైనస్ ఏటీ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. ఓకే, ఇక్కడ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ రూపంలో ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది? ఇక్కడ ఏ అంటే ఏమి? 1/2. ఏ ఇస్ 1/2. సో ఈ పవర్ ఏటీ అంటే ఈ పవర్ 1/2 ఇంటూ టీ. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ మైనస్ ప్లేస్లో ఎస్ రాస్తాం. ఓకేనా, అంటే 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఇది ఎలా ఉంది? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ రూపంలో ఉంది. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఇక్కడ ఈ పవర్ మైనస్ ఏటీ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అని ఫార్ములా ఉంది కదా. కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడ ఏ ఈజ్ 1/2 కాబట్టి ఈ పవర్ మైనస్ ఏటీ అంటే ఈ పవర్ మైనస్ హాఫ్ ఇంటూ టీ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ ప్లస్ 1/2 ప్లేస్లో ఎస్ రాస్తాం. అంతే, ఎస్ ప్లస్ 1/2 ప్లేస్లో ఎస్ రాస్తాం. రాస్తే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్. ఓకే,
దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇక్కడ చూడండి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ప్లస్ √3/2 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ప్లస్ √3/2 హోల్ స్క్వేర్. ఈ రెండు ఒకటే, ఓకేనా. కామన్ తీయచ్చు అనమాట. కామన్ తీస్తాం ఈ రెండింటిని. తీస్తే ఏమవుతుంది, ఎల్ ఇన్వర్స్ 1/s² ప్లస్ √3/2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏముంటుంది, ఈ పవర్ 1/2t మైనస్ ఈ పవర్ మైనస్ 1/2t. ఇది కామన్ తీసినాం కాబట్టి ఇలా వస్తుంది, ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆ 1/2 ఇలా రాసుకోవచ్చు. ఈ పవర్ t/2 మైనస్ ఈ పవర్ మైనస్ t/2 డివైడ్ బై 2 ఇంటూ ఇక్కడ న్యూమరేటర్లో √3/2 రాస్తున్నాను, డినామినేటర్లో √3/2 రాస్తున్నాను. √3/2 క్యాన్సిల్ అయ్యి మళ్ళీ 1 అవుతుంది. సో వాల్యూలో చేంజ్ ఉండదు. ఎందుకు ఇక్కడ √3/2 రాయాలి, ఫార్ములా చూడండి. మనకు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ a/s² ప్లస్ a², ఏం ఫార్ములా, sin at, ఓకేనా, sin at. ఇక్కడ a² ఉంటే పైన a ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ a² √3/2 హోల్ స్క్వేర్ ఉంది అంటే a ఈజ్ ఈక్వల్ టు √3/2, a ఈజ్ ఈక్వల్ టు √3/2. సో పైన కూడా a ఉండాలి అంటే √3/2 ఉండాలి ఇక్కడ. సో ఇక్కడ √3/2 రాస్తే డినామినేటర్లో కూడా √3/2 రాయాలి, ఓకేనా. అప్పుడు వాల్యూలో చేంజ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ √3/2 రాస్తున్నాం, డినామినేటర్లో √3/2 రాస్తున్నాం, ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఇది ఎలా ఉంది, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ a/s² ప్లస్ a² రూపంలో ఉంది. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ a/s² ప్లస్ a² ఈజ్ ఈక్వల్ టు sin at, ఓకేనా, ఫార్ములా. సో దాని ప్రకారం రాస్తే మనకి ఇక్కడ చూడు, మనకు sin √3/2 ఇంటూ t వచ్చింది. sin at అంటే sin √3/2 ఇంటూ t వచ్చింది, ఓకేనా. ఓకే, ఇక్కడ 1/√3/2 ఉంది, అది రివర్స్ అయ్యి 2/√3 అయింది. ఇక్కడ ఈ పవర్ t/2 మైనస్ ఈ పవర్ మైనస్ t/2/2 ఉంది. ఇది హైపర్బోలిక్ ఫంక్షన్. దీని వాల్యూ ఏమంటే sin h t/2, ఓకేనా. sin h t/2 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ t/2 మైనస్ ఈ పవర్ మైనస్ t/2/2, ఓకే. మనకు తెలుసు కదా హైపర్బోలిక్ ఫంక్షన్స్, ఈ పవర్ x మైనస్ ఈ పవర్ మైనస్ x డివైడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు sin hx. అదేవిధంగా ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ మైనస్ x బై 2 ఈజ్ ఈక్వల్ టు cos hx. ఇలా హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇది ఈ పవర్ t/2 మైనస్ ఈ పవర్ మైనస్ t/2/2 కాబట్టి దీని వాల్యూ sin h t/2గా రాస్తాం. దిస్ ఈజ్ ది సొల్యూషన్ ఆఫ్ అవర్ ప్రాబ్లం. నెక్స్ట్ ఈ మోడల్స్కి సంబంధించి కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను. మీరు హోంవర్క్ చేయండి, చేసిన తర్వాత నాకు వాట్సాప్లో పెట్టండి, నేను వెరిఫై చేస్తా, ఓకే. నెక్స్ట్, inverse Laplace transform of derivatives. If L inverse of f of s is equal to capital F of t, then L inverse of fn of s is equal to minus 1 power n t power n f of t. Okay. Here fn of s ante f of s nu n times differentiate cheyadam anamata. Okay. So L inverse of fn of s is equal to minus 1 power n t power n f of t. This is the statement. ఓకే, దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. Find L inverse of log of p plus 3 by p plus 2. Solution. Let f of p is equal to log of
p+3/p+2. ఓకేనా? ఇందులో ఉన్న ఈ ఫంక్షన్ మనం f of p అనుకుంటాం. లెట్ f of p is equal to log of p+3 divided by p+2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎలా ఉంది? log a/b రూపంలో ఉంది. కాబట్టి log a/b ఈజ్ ఈక్వల్ టు log a మైనస్ log b. తెలుసు కదా ఇది? ఓకే, ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఇలా రాసినాం. సో log of p+3 మైనస్ log of p+2 అంటే మనకు f of p ఈజ్ ఈక్వల్ టు log of p+3 మైనస్ log of p+2. ఓకే, ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు p. డిఫరెన్షియేట్ చేస్తే df/dp ఈజ్ ఈక్వల్ టు ఇది ఎలా ఉంది? log x రూపంలో ఉంది. log x డిఫరెన్షియేషన్ ఏమి? 1/x కదా. ఇది log x రూపంలో ఉంది కాబట్టి 1/p+3 మైనస్ అదేవిధంగా 1/p+2 వస్తుంది. ఓకేనా? సో వీ హ్యావ్ df/dp ఈజ్ ఈక్వల్ టు 1/p+3 మైనస్ 1/p+2. దీని సింబల్ ఏమి? f'(p) అని రాసుకోవచ్చు. f'(p) ఈజ్ ఈక్వల్ టు 1/p+3 మైనస్ 1/p+2. Taking inverse Laplace transform on both sides, we have L inverse of f'(p) is equal to L inverse of 1/p+3 minus L inverse of 1/p+2. Okay. Here L inverse of f'(p) is equal to L inverse of 1/p+3 ని ఏం రాసుకోవచ్చు? e⁻−3t అని రాయొచ్చు. ఎందుకు? ఫార్ములా చూడండి. L inverse of 1/p plus a is equal to e⁻−at అని ఫార్ములా చెప్పడం జరిగింది. సో ఇది ఎలా ఉంది? L inverse of 1/p+3 కాబట్టి e⁻−3t. ఇది L inverse of 1/p+2 కాబట్టి e⁻−2t. ఓకేనా? e⁻−2t. So we have L inverse of f'(p) is equal to e⁻−3t minus e⁻−2t. ఇందాకనే మనం ఫార్ములా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ అని. ఓకే, L inverse of fn(s) is equal to -1 t(n) f of t. ఇది ఈ ఫార్ములాను ఇక్కడ వాడతాం. L inverse of fn(p) is equal to -1 t(n) f of t. Okay na? So putting n is equal to 1, we have L inverse of f'(p) is equal to -1 t(n) f of t. Okay. This is equation number 1. This is equation number 2. ఈ ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 ని అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. L inverse of f'(p) ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి L inverse of f'(p). లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ ఈక్వల్ అయితే రైట్ హ్యాండ్ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో వాటిని ఈక్వేట్ చేద్దాం. చేస్తే ఫ్రమ్ 1 and 2 వీ కెన్ రైట్. సో ఇక్కడ -t f of t అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమి e⁻−3t e⁻−2t ఇది రాస్తాం. ఓకేనా? దట్ ఇంప్లైస్ f of t ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఆ t కిందికి వచ్చేస్తుంది. ఈ మైనస్ యువతలకు వస్తే ఏమవుతుంది? e⁻−2t మైనస్ e⁻−3t/t అవుతుంది. ఓకేనా? సో f of t ఈజ్ ఈక్వల్ టు e⁻−2t మైనస్ e⁻−3t/t. సో f of t అంటే ఏం రాసుకుంటాం? L inverse of f of p. L inverse of f of p ఈజ్ ఈక్వల్ టు హ్యావ్ e⁻−2t మైనస్ e⁻−3t/t. ఓకే, సో L inverse of f of p is equal to this one. f of p అంటే ఏమనుకున్నాం స్టార్టింగ్లో? f of p is equal to log of p+3/p+2 అనుకున్నాం. కాబట్టి L inverse of log of p+3/p+2 is equal to e⁻−2t minus e⁻−3t/t. This is the solution of given problem.
Now division by s. If L inverse of f of s is equal to capital F of t, then L inverse of f of s by s is equal to integral 0 to t f of u du. Okay. Okay na? L inverse of f of s by s is equal to integral from u is equal to 0 to t f of u du. Okay. దీనికి సంబంధించి ఓ ప్రాబ్లం చూద్దాం. Find inverse Laplace transform of 1 by s square into s plus 1 whole square. Solution. We know that L inverse of 1 by s plus a is equal to e power minus ct. Okay. Then L inverse of 1 by s plus 1 is equal to, ఇక్కడ ఏ ప్లేస్లో 1 ఉంది కాబట్టి e power minus t అవుతుంది. So we have L inverse of 1 by s plus 1 is equal to e power minus t. Okay. Which is in the form of L inverse of f of s into f of t. ఓకేనా? ఇది ఎలా ఉంది? L inverse of f of s is equal to f of t రూపంలో ఉంది. ఓకే. అప్పుడు ఏమవుతుంది? f of s అంటే 1 by s plus 1. f of t అంటే e power minus t అవుతుంది. ఓకేనా? Now L inverse of f dash of s is equal to, ఏమి ఫార్ములా? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ అప్లై చేస్తే L ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఫార్ములా ఉంది కదా, L ఇన్వర్స్ ఆఫ్ fn ఆఫ్ p is equal to -1 power n t power n f of t. సో n ప్లేస్లో 1 రాస్తాను అంతే. n ప్లేస్లో 1 రాస్తే L ఇన్వర్స్ ఆఫ్ f dash of s is equal to -1 power 1 t power 1 f of t. సో దట్ ఇంప్లైస్ L ఇన్వర్స్ ఆఫ్ f dash s అంటే ఏమి? f of s యొక్క డిఫరెన్షియేషన్ అని. f of s ను ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తామని. f of s అంటే 1 by s plus 1, దాన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ఇలా రాస్తాం. d by ds of 1 by s plus 1 that is equal to minus t f of t అంటే e power minus t కదా, e power minus t రాస్తాం. ఓకే. That implies L inverse of d by ds of 1 by s plus 1 వాల్యూ ఎంత? ఇది ఎలా ఉంది? 1 by x ఫార్మాట్లో ఉంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 by x ఇస్ -1 by x స్క్వేర్. ఓకేనా? కాబట్టి ఇక్కడ -1 by s plus 1 హోల్ స్క్వేర్ రాస్తాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు -t into e power minus t. సో minus minus get cancel. We have L inverse of 1 by s plus 1 whole square is equal to t into e power minus t. Okay. Now we use this formula. L inverse of f of s by s is equal to integral from u is equal to 0 to t f of u du. This is the division by s. Okay na? Here. ఇక్కడ ఇప్పుడు ఏమనుకుంటాం? ఇది ఇలా వచ్చింది. L ఇన్వర్స్ ఆఫ్ 1 by s plus 1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు t ఇంటూ e పవర్ మైనస్ t వచ్చింది. అప్పుడు ఈ ఫార్ములాను అప్లై చేస్తే ఏమవుతుంది? L ఇన్వర్స్ ఆఫ్ f of s by s. ఓకే. L ఇన్వర్స్ ఆఫ్ f of s by s అంటే 1 by s plus 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై s ఇజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 టు t f of u du అని ఉంది ఇక్కడ. ఇది f of t అనుకుంటే f of u అయితే ఏమవుతుంది? u ఇంటూ e పవర్ మైనస్ u du. ఓకేనా? సో వీ హ్యావ్ L ఇన్వర్స్ ఆఫ్ 1 by s plus 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై s ఇజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 టు t u e పవర్ మైనస్ u du. ఓకే. ఇక్కడ ఏం లేదమ్మా, ఈ ఫార్ములాను అప్లై చేస్తున్నాం. ఈ ఫార్ములాను అప్లై చేసి రాస్తున్నాం అంతే. సో దట్ ఇంప్లైస్ L ఇన్వర్స్ ఆఫ్, ఇది రీరైట్ చేస్తే ఇలా వస్తుంది,
1/s into s plus 1 whole square is equal to దీన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ దీన్ని ఎఫ్ ఆఫ్ యూ అనుకుంటాం, జీ ఆఫ్ యూ అనుకుంటాం, ఇంటెగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ జీ ఆఫ్ యూ డియూ ఫార్ములాని అప్లై చేస్తాం. దాన్ని అప్లై చేసి ఇలా రాస్తాం. తెలుసు కదా మీకు ఇంటెగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యూ జియూ ఫార్ములా. తెలుసు కదా. సో ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ యూ ఇంటెగ్రల్ జీ ఆఫ్ యూ డియూ మైనస్ ఇంటెగ్రల్ ఆఫ్ ఎఫ్ డాష్ యూ ఇంటెగ్రల్ జీ ఆఫ్ యూ డియూ హోల్ డియూ. ఓకే, ఇక్కడ డియూ వస్తుంది ఇక్కడ. ఓకే, సో దీని ప్రకారం సింప్లిఫై చేస్తాం. చేస్తే ఇలా వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ యూ ఈ పవర్ మైనస్ యూ మైనస్, ఇది మళ్ళీ అగైన్ ఇంటిగ్రేట్ చేస్తాం. ఈ పవర్ మైనస్ యూను చేస్తే ఇలా వస్తుంది, మైనస్ ఈ పవర్ మైనస్ యూ. లిమిట్స్ వచ్చేసి యూ ఈజ్ ఈక్వల్ టు 0 to t. సో దట్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లేస్లో ఫస్ట్ టీ రాస్తాం, మైనస్ టీ ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఆఫ్. నెక్స్ట్ యూ ప్లేస్లో లోయర్ లిమిట్ 0 రాస్తాం, 0 మైనస్ ఈ పవర్ 0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ టీ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఈ పవర్ 0 1 అవుతుంది. ఓకేనా, ఇలా వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ కామన్ తీస్తాం ఇక్కడ. సో ఈ పవర్ మైనస్ టీ ఆఫ్ టీ ప్లస్ 1. ఓకే, ఇది అనమాట. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s into s plus 1 whole square is equal to 1 minus e power minus t into t plus 1. ఇది వచ్చింది అనమాట. ఓకే, అయితే మనకు కింద ఎస్ స్క్వేర్ ఉంది ప్రాబ్లంలో, చూడండి. కింద ఎస్ స్క్వేర్ ఉంది ప్రాబ్లంలో, అంటే ఇంకో ఎస్ రావాలన్నమాట. ఇంకా అంటే ఏం చేయాలా, అగైన్ డివిజన్ బై ఎస్. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s into s plus 1 whole square డివైడ్ బై ఎస్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎఫ్ ఆఫ్ ఎస్ అనుకుంటాం, ఎఫ్ ఆఫ్ ఎస్ బై ఎస్ రాస్తాం. ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని ఎఫ్ ఆఫ్ ఎస్ అనుకొని ఎఫ్ ఆఫ్ ఎస్ బై ఎస్ రాస్తే, సో 1/s into s plus 1 whole square డివైడ్ బై ఎస్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఇదేమవుతుంది, ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది ఇది. ఓకేనా, సో ఇంటెగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ డియూ అంటే 1 మైనస్ ఈ పవర్ మైనస్ యూ యూ ప్లస్ 1 డియూ. సో దట్ ఇంప్లైస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s square into s plus 1 whole square is equal to ఇంటెగ్రల్ 0 to t డియూ స్ప్లిట్ చేస్తున్నాం ఇంటెగ్రేషన్, మైనస్ ఇంటెగ్రల్ 0 to t u plus 1 into e power minus u du. Okay, so that is equal to integral du is u. So u from 0 to t minus, ఇక్కడ కూడా అంతే, దీన్ని వచ్చేసి f of u అనుకుంటాం, దీన్ని g of u అనుకుంటాం. ఇంటెగ్రల్ ఆఫ్ f of u gu du ఫార్ములా అప్లై చేసి ఇంటిగ్రేట్ చేస్తాం. చేస్తే ఇలా వస్తుంది. ఓకేనా, లిమిట్స్ ఏమో ఫ్రమ్ 0 to t. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ టీ సబ్స్టిట్యూట్ చేసి ప్లస్లో టీ మైనస్ 0 ఈజ్ టీ మైనస్ ఆఫ్, మైనస్ ఉంది కాబట్టి మైనస్ యూ ప్లస్ 1 ఈ పవర్ మైనస్ యూ. దీన్ని అగైన్ ఇంటిగ్రేట్ చేస్తే ఇలా వస్తుంది, మైనస్ ఈ పవర్ మైనస్ యూ. లిమిట్స్ ఫ్రమ్ 0 to t. సో ఈ లిమిట్స్ను అప్లై చేస్తే ఇలా వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేస్తే ఫైనల్గా మనకు టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ప్లస్ 2 into e power minus t plus t minus 2 వస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ ది సొల్యూషన్ ఆఫ్ అవర్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s by s square plus a square whole square.
దీనికోసం ఫస్ట్ ఏం చేస్తామంటే we know that Laplace transform of sin a t is equal to a by s square plus a square. So L inverse of a by s square plus a square is equal to sin a t. ఇందాకనే చదువుకున్నాం ఇది. L inverse of a by s square plus a square is equal to sin a t. ఆ ఏని ఇక్కడికి తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది? L inverse of 1 by s square plus a square is equal to sin a t by a. ఓకేనా? L inverse of 1 by s square plus a square is equal to sin a t by a. ఓకే, ఇక్కడ ఇది మనకు వచ్చింది. బట్ మనకున్న ప్రాబ్లం ఇది s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఈ ఫంక్షన్ నుంచి ఈ ఫంక్షన్ రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి 1 బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఉంది కదా, దీని నుంచి s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ హోల్ స్క్వేర్ రావాలంటే ఏం చేయాలి? దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. దీన్ని ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే ఈ ఫార్మాట్ వస్తుంది అనమాట. ఓకేనా? సో అందుకు ఏం చేసినాం? ఫార్ములా L ఇన్వర్స్ ఆఫ్ f డాష్ ఆఫ్ s ఇజ్ ఈక్వల్ టు -1 పవర్ 1 t పవర్ 1 f ఆఫ్ t. మనం తెలుసు కదా, L ఇన్వర్స్ ఆఫ్ fn ఆఫ్ s ఇజ్ ఈక్వల్ టు -1 పవర్ n t పవర్ n f ఆఫ్ t అని తెలుసు కదా. అక్కడ ఉన్నటువంటి n ప్లేస్లో 1 రాస్తే ఇలా వస్తుంది. ఓకేనా? సో L ఇన్వర్స్ ఆఫ్ d బై ds ఆఫ్ f ఆఫ్ s అని అదా అర్థం. ఓకే, సో d బై ds ఆఫ్ f ఆఫ్ s అంటే ఏమి? 1 బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ రాస్తాం ఇక్కడ. f ఆఫ్ s ప్లేస్లో 1 బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ t. f ఆఫ్ t అంటే ఇది sin a t బై a. ఓకే, సో దట్ ఇంప్లైస్ L ఇన్వర్స్ ఆఫ్. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఇది ఎలా ఉంది? 1 బై ఎక్స్ రూపంలో ఉంది కాబట్టి -1 బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. కానీ ఇక్కడ ఎక్స్ కాదు కదా ఉండేది, ఎస్. కాబట్టి దీన్ని అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే 2s అవుతుంది అనమాట. సో -2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు -t బై ఏ సైన్ a t. చూడండి, మనకు ఇది ఎలా ఉంది? -2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంది. ఆ ప్రాబ్లం కూడా అదే ఉంది. చూడండి, s బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈ ఫార్మాట్లోనే ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి -2ను ఇటు సైడ్ తీసుకొస్తే ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట. సో L ఇన్వర్స్ ఆఫ్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు t బై ఏ సైన్ a t. ఇక్కడ ఉన్న 2ను ఇటు సైడ్ తీసుకెళ్తాం. సో L ఇన్వర్స్ ఆఫ్ s బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు t బై 2a సైన్ a t. దిస్ ఈజ్ ది సొల్యూషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందల్లా ఏంటంటే L ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కూడా సైన్ a t బై ఏ అని రాస్తారు. అయితే ఈ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ నుంచి ఈ s బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఫార్మాట్ రావాలంటే ఏం చేయాలా దీన్ని అనేది మీకు ఐడియా రావాలి. దీన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే ఇలా వస్తుంది అని ఐడియా రాగలిగితే ఖచ్చితంగా మీరు ఈ ఫార్ములాను అప్లై చేస్తారు. ఓకే, ఓకే. ఇక్కడేమో మనకు దీన్ని f ఆఫ్ s అనుకుంటున్నాం, దీన్ని f ఆఫ్ s అనుకుంటున్నాం, దీన్ని f ఆఫ్ t అనుకుంటున్నాం. ఓకేనా? సో అలా అనుకొని రాస్తున్నాం. f ఆఫ్ s ఇది క్యాపిటల్ F ఆఫ్ t. This is capital F of t. Okay. Theorem, the convolution theorem. This is most important theorem, very important for 10 marks. State and prove convolution theorem అంటాడు. Statement కు 2 marks, proof కు 8 marks. ఖచ్చితంగా థీరం వస్తుంది, లేదంటే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా వస్తాయి. ఎయిదర్ థీరం ఆర్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా 10 మార్క్స్కి అయితే క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
స్టేట్ అండ్ ప్రూవ్ కన్వల్యూషన్ థియరం అనేది. ఇప్పుడు స్టేట్మెంట్ ఒకటి చదువుదాం. ఈ ప్రాబ్లమ్స్ అయిన తర్వాత నేను దీనికి ప్రూఫ్ చెప్తాను. ఓకే, ద కన్వల్యూషన్ థియరం. ఇఫ్ L inverse of f of s is equal to capital F of t, L inverse of g of s is equal to capital G of t, then L inverse of f of s into g of s is equal to integral from u is equal to 0 to t f of u g of t minus u du. That is equal to integral 0 to t f of t minus u g of u du. ఓకేనా? దాన్ని నోటేషన్ రూపంలో క్యాపిటల్ ఎఫ్ స్టార్ క్యాపిటల్ జీ అని రాస్తాం. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి ఈ థియరంను. ఈ థియరంకి సంబంధించి ఒక ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. Obtain L inverse of 1 by s minus 1 into root s. Solution. Let f of s is equal to 1 by root s and g of s is equal to 1 by s minus 1. ఇక్కడ మనకు ప్రాబ్లంలో ఫస్ట్ ఒకటి ఎఫ్ ఆఫ్ ఎస్ అనుకుంటాం, రెండోది జీ ఆఫ్ ఎస్ అనుకుంటాం. ఏది సూటబుల్ అవుతుందో మీరు చూసుకొని ఎఫ్ ఆఫ్ ఎస్ జీ ఆఫ్ ఎస్ని చెక్ తీసుకోవాలి. ఓకే, లెట్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ ఎస్ అండ్ జీ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎస్ మైనస్ 1. నౌ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ కదా. సో ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే 1 బై రూట్ ఎస్. ఇప్పుడు మనం ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై రూట్ ఎస్ కనుగొనాలి. సో దీనికోసం ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 అని మనకు తెలుసు. ఇక్కడ మనకు 1 బై రూట్ ఎస్ ఉంది, అంటే 1 బై ఎస్ పవర్ హాఫ్ ఉంది. కింద ఎస్ పవర్ హాఫ్ రావాలంటే ఏం చేయాలా? ఇక్కడ ఎస్ పవర్ హాఫ్ రావాలంటే ఏం చేయాలా? ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హాఫ్ రాయాలి. ఓకే, n is equal to minus half రాయాలి. Putting n is equal to minus half, we get L of t power minus half is equal to gamma of minus half plus 1 divided by s power minus half plus 1. That is equal to gamma half by s power half. So that implies L of t power minus half is equal to gamma of 1 by 2 is equal to root pi అని మనకు తెలుసు. కాబట్టి gamma of 1 by 2 ప్లేస్లో root pi రాస్తాం, కింద divided by root s. So that implies t power minus half is equal to L inverse of root pi by root s. ఆ రూట్ పైని ఇలా తీసుకొస్తే ఇటు సైడు అప్పుడు t పవర్ మైనస్ 1 బై 2 డివైడెడ్ బై రూట్ పై ఈజ్ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ 1 బై రూట్ ఎస్. అంటే L ఇన్వర్స్ ఆఫ్ 1 బై రూట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు t పవర్ మైనస్ హాఫ్ డివైడెడ్ బై రూట్ పై. ఓకే, therefore f of t is equal to f of t is equal to L inverse of 1 by root s. So f of t is equal to L inverse of 1 by root s, that is equal to 1 by root of pi t. ఇక్కడ t పవర్ మైనస్ హాఫ్ కిందికి వస్తే t పవర్ హాఫ్ లేదా రూట్ t అవుతుంది. సో కాబట్టి ఇలా రాసుకోవచ్చు 1 by root of pi t. Now capital G of t is equal to capital G of t is equal to L inverse of G of s, that is equal to L inverse of G of s అంటే ఏమనుకున్నాం 1 by s minus 1. సో L inverse of 1 by s minus 1 is equal to e power t. తెలుసు కదా మనకు L inverse of 1 by s minus a is equal to e power at అని తెలుసు మనకు. ఇక్కడ L inverse of 1 by s minus 1 ఉంది కాబట్టి e power t అవుతుంది. సో G of t is equal to e power t. Therefore, by convolution theorem, we have L inverse of f of s into g of s is equal to integral 0 to t f of u g of t minus u du. So that is equal to integral 0 to t f of u అంటే ఏమి అంటే f of t is equal to 1 by root of pi t. f of u అంటే t ప్లేస్లో u రాస్తాం అంతే. సో 1 by root of pi u into g of t minus u. So g of t is equal to e power t. g of t minus u అంటే e power t minus u. So e power t minus u du. So that is equal to ఇందులో e power t into e power minus u అని రాయొచ్చు. e power t ని బయటికి తీసుకోవచ్చు, ఇంటెగ్రేషన్కు బయటికి తీసుకొస్తాం. e power t by
ఆ రూట్ పైన కూడా బయటికి తీసుకొస్తే ఈ పవర్ టీ బై రూట్ పై ఇంటెగ్రల్ ఫ్రమ్ 0 to t ఇంకేం మిగులుతుంది ఈ పవర్ మైనస్ యూ ఉంటుంది బై రూట్ యూ ఉంటుంది డియు. ఇక్కడ మనం లెట్ u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనుకుంటాం. ఓకే, u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనుకుంటాం. అప్పుడు డియు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2x dx. అంటే ఇక్కడ u అనే వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్ను ఎక్స్లోకి చేంజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, u అనే వేరియబుల్ను ఎక్స్లోకి చేంజ్ చేస్తే యూకు సంబంధించిన లిమిట్స్ కూడా మారిపోతాయి, ఎక్స్కి అనుగుణంగా మారిపోతాయి లిమిట్స్. ఇప్పుడు u ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ u ఈజ్ ఈక్వల్ టు 0 రాయండి, అప్పుడు 0 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక లోయర్ లిమిట్ ఇది. నెక్స్ట్ అప్పర్ లిమిట్ ఏముంది, యూకి సంబంధించి టీ ఉంది. సో యూ ఈజ్ ఈక్వల్ టు టీ అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ కదా, ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ కదా, కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టీ అవుతుంది. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ టీ అవుతుంది. దిస్ ఈజ్ అప్పర్ లిమిట్ విత్ రెస్పెక్ట్ టు ది వేరియబుల్ ఎక్స్. ఓకే, చూడండి దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ బై రూట్ పై ఇంటెగ్రల్ లోయర్ లిమిట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు అప్పర్ లిమిట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ టీ. ఓకే, వచ్చింది కదా. ఓకే, సో ఇంటెగ్రల్ 0 టు రూట్ టీ ఈ పవర్ మైనస్ యూ ఉంది, యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనుకున్నాం కాబట్టి ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడ్ బై రూట్ యూ. యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయితే రూట్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, సో డివైడ్ బై ఎక్స్ ఇంటూ డియూ ప్లేస్లో 2x dx రాస్తాం. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ ఇంటూ అటు కాన్స్టెంట్ బయటకు వస్తుంది 2 బై రూట్ పై ఇంటెగ్రల్ ఫ్రమ్ 0 టు రూట్ టీ. ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది చూడండి, క్యాన్సిల్ అయితే మనకి ఏముంటుంది ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో ఈ పవర్ టీ ఇంటూ 2 బై రూట్ పై ఇంటెగ్రల్ ఫ్రమ్ 0 టు రూట్ టీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఇది ఎర్రర్ ఫంక్షన్. సో దీన్ని ఈ పవర్ టీ ఇంటూ ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ టీ అని రాయొచ్చు. ఓకే, ఈ పవర్ టీ ఇంటూ ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ టీ. ఇంతకుముందు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ టీ కనుగొనేటప్పుడు ఎర్రర్ ఫంక్షన్ గురించి చెప్పిన. వాట్ ఈజ్ ఎర్రర్ ఫంక్షన్? చూడండి, ఎర్రర్ ఫంక్షన్ of t, error function of t is equal to 2 by root pi integral 0 to t e power minus x square dx. This is error function of t. ఇక్కడ t ఉంటే ఇక్కడ t ఉంటుంది, ఇక్కడ రూట్ t ఉంటే ఇక్కడ రూట్ t ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనకు ఉన్నటువంటి ప్రాబ్లంలో ఇక్కడ రూట్ టీ ఉంది కాబట్టి మనకేమొస్తుంది ఇక్కడ ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ టీ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ది ఆన్సర్. దేర్ఫోర్ వి హ్యావ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ జే ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ ఇంటూ ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ టీ. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే మీ 1 బై రూట్ ఎస్, జే ఆఫ్ ఎస్ అంటే 1 బై ఎస్ మైనస్ 1. సో వి హ్యావ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు e power t into error function of root t. This is the solution of our problem. Okay ma, any doubts? Any doubts? No sir. చెప్పండి.
లేదు సార్ క్లారిటీగా ఉంది.